సత్యకీర్తి, ఇది ఒక ప్రశాంతమైన పుణ్యాశ్రమ ప్రాంత భూమి. చూడు, అదిగో చెలయే పన్నుదలు జల్లుదా గంపులు కమ్ముని కోయపటు దక్కదా అందుండి సాగి తపిష్టంపున మోము కాలగల చక్రమోదము ఈ సంతం సత్యకీర్తి, ఇది ఒక పుణ్యాశ్రమం. ఇందు వేట కటంగు రాదు, వెనుకలు దూరమగోపోయి వేటాడదము పద. సత్యకీర్తి, ఛత్రపతిలో ఈ దాస్తులు ఎంత దూరం ఉన్నారు? దేవి, మనమున్న స్థలం ఒక పుణ్యాశ్రమ సుమ. ఇచ్చట మునులు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరిదో కదా స్వామి?
ఏది విశ్వామిత్రుడు నామసర్వణ మాత్రము నీ బిడ్డలకు పడితేవి ప్రశాంతమైన ఈ ఆశ్రమముందును నా మనము ఎలాగున ఉన్నది స్వామి? నాకెట్లు ఉన్నది దేవి, సిద్ధం మీదకు కలబరిపడుతున్నది. సర్వాంగములకు నేను బుద్ధశ్రేమ తెచ్చి కల్పించుట కాబోలు నాకు గలగూడ నిధులు వచ్చుతున్నది. ఇది అలాగైనా క్రమ మామి గున్న నీడ చిగురుటాకను సర్జన ఏర్పరచెదను. నా అంకతలంను తలగడగా అమర్చుకొని ఇంచుక సుఖ నిద్ర పొందదగుడు స్వామి. పకటి వేళ నిదురికి ఏర్పడినదిగా నిదురు అన్న స్వరణికి వచ్చింది. నిన్న తిరేయి అపరావంపున నేను ఒక స్వప్నంలో గట్టింది. అది ఎట్టిదో కదా స్వామి? నేను నిజపురాయిన విద్వల్వలి నిండు పేదోలకు మండు అతిమాత్ర తేజో విరాజి ఒక మునిరాజు అని సమర్పించి అగ్ని కన్నములు వయసుండగా అకారణముగా ఉన్నతమైన సింహాసనము నుండి నన్ను నేనది పడదోచు మన రాజ్య సర్వస్వములు గ్రహించి మనలో కట్టుబట్టలతో నట్టడముకి పారదోల అందుకు నేను పడరాని పాట్లు పడుచుంటిది. ఇంతలో మెలకము కలిగినది. అయ్యో, ఎంతటి దుస్వప్నం స్వామి! నాకు వట్టి కలని వచ్చినది. సత్యకీర్తి, ఈయనదే కులము? మేము మాతాంగము, ఆయన కులముతో పని మహారాజా. తగనిదే గాని తను తాను పొగడు కొనుట విమల సంగీత సాహిత్య విద్యలందు పలుకుడు విడంగి మాతోటి పాడుసున్నే పవిత్ర కుల దీప శ్రీహరిచంద్ర భూపా దేవి, కొంత తనము ఈ అంగల సంగీతం ఎందుమా? కాలక్షేపమునకు ఇప్పుడు ఇది మంచి మార్గము స్వామి. కోసంగాన మహారాజు గారు మెచ్చినట్టు మీ కళా కౌశల్యమును ప్రదర్శించుడి.
సత్యకీర్తి, ఈమె పాడుతున్న గీతగల అర్థము నాకంతగా రుచింపలేదు, కానీ ఈమె కంఠాస్వరం మాత్రము సూత్రప్రేమగా వీణానాథముగా సూత్రప్రేమగా ఉన్నది. ఈమెకి ముక్తాహారం ప్రవృత్తిగా ఇచ్చి పంపేది. ఓ కోసంగానేనా మహారాజు గారు మెచ్చి ఇచ్చిన ఈ బహుకృతిని పరిగణింపు. ఈ ముక్తాహారం మాకెందుకు మహారాజా? ఏమిటా? అందమైన రాజా, చందమామ లాంటి రాజా, మంతా చూసి మురిసిపోయే అందమైన రాజా, చందమామ లాంటి రాజా, అందమైన రాజా. నికృష్టపండిత వెళ్ళిపోండి. తప్పుల మారి అక్కడే మీ మక్కువ తీర్చుకొనుండు పరమాలిన భయగారి వర్తనాలు సాగిరావు కనుడి నీ పద మాటలాడిన భక్తుల ఖండ ఖండములుగా నరికించు నీదు విశ్వామిత్ర మహర్షి కుమార్తెల. ఏమో దేవి, ఇదంతయును ఇంద్రజాలమని ఉన్నది. ఇంతకు మనము దుర్యోగము కొరక ఈ ఆశ్ర ప్రాంతముకు చేరితి. పాపి అడుగులు పెట్టి మా ఆశ్రమమునే కాక మా పాదములు కూడా వెంటపడుతున్నావు రా మూర్ఖ. ఓరి దుర్మథాంత వైవస్వత కులకళంక, ఏమిరా నీ మాయా వినయములు? ప్రత్యక్షమునకు నిస్మరణము, పరోక్షమున నిందా పరిభాషణమా? ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా, నీకు చారిత్రము వలన మా సర్వాంగములు నొచ్చుతూనే ఉన్నవి. ఓరి మాయావి, ఓరి మాయావి, మా అంగీకారం లేక మా ఆశ్రమను ప్రవేశించుటకు నీకెవ్వరు అధికారం ఇచ్చినో తొలక చెప్పము. నీ రాజాధికారమున తపస్సులమైన మాయడల పనికి వచ్చునురా. ఒకవేళ పనికి వచ్చినను బల గర్భము పుల్ల కన్నుగా ఇక నీ వారెల్లరూ మాలలి
లలితోద్ధాన లతా విధానముల గర్భం తంతి దగ్గోలుగా వృక్షంబుల సంపదంచి కుసుమ ప్రాతములను రాల్చి కావలు నన్న హరినార్థకంబులు వదింపన్ ప్రోమ ఎట్టోర్చదో ఇట్లాశ్రమం అపౌత్రం అనుచుడే కాక అర్ధి వచ్చిన నా కూతురుని వ్యర్థముగా పాడించి తుదకు నాలుగును గోయిదని బయలుదేరిదట. నీ తాతముల్య వారికేమి కట్టబెట్టితివి. మున్నెవ్వరు రాజులు లేరా, వేటకు రారా. నీ మృగాహారములకై మా వంటి జడదారుల ఆశ్రమములే కాని పనికిరావాయేమి. భూచక్రమందు రాజులల్ల మా పాదాక్రాంతులు ఉండ చక్రవర్తి పదమున విర్రవీగుటకు మా వంటి మునులాశ్రమం పాడు చేయటకై నాకు ఇది వరకు తెలిసినది కోసరం మునిద్రోహి. నీవేమనర్చినను నీ వెంట తిరుగుచూ ఎచ్చుకమలాడి పొట్ట పోషించుకుంటున్నా ఆ దుష్ట వశిష్ఠుడను కుట్టివా, లేక నీవు చేయు అపకృత్యమునకు ప్రతివిధానం అనర్పుకున్నటకు మేము అసమర్థులమా? మునీంద్ర, ఎరుగక చేసిన నా అపరాధములను క్షమించుడయ్యా. అపరబ్రహ్మ అయిన ఈ స్వామిత్రుడే ఎరుగవా? దేవా, అపరబ్రహ్మలు నిన్నరికది వారెవరు మాత్ర జగములను కలుగు మీ సృష్టి సాగుతుందా. ప్రాతపంచాయమైపోయే బ్రహ్మ సృష్టి భక్తి మీద నమ్మితురా వ్యసము పేరవాల్చదు ఉపరేఖ ఆయనదా నీ వ్యర్థ వాచాల ప్రసంగము. నేను అపరబ్రహ్మనని అగ్ని మా తేజమునకు దీటు రాకపోయినను నిజముగా నీ వెరిగిన వాడవైనచో ఎండ కందరగని సుకుమార శరీర లతామతల్లేగు నా ముద్దుల కూతురు ఎన్నడి రాని రాజువు నీ ఒత్తివని ఇంత బడిలో వరాల కుప్ప వెలికిత్తమని గప్పుడ పేరాస్తో వచ్చినందుకు కొరింపకు పొగరుచి ఖండకావరమున పొగరుచే మమ్ము కూడా గడింపక మునీంద్ర, నాలుకలు కోయిపోయినది మమ్మిరింగియే. ఓ అలాగైనా నీ పక్షమున మేము ఉపేక్షాభావం ఉండరాదు. నాలుకను కోయిదనన్న నీ నాలుకని ఇప్పుడే వేచినికల కాగలదురా మూర్ఖ. నీ ముఖము చూచిన కొలది నేయి పోసిన అగ్గివలే నా మనము భగ్గున మండుతున్నదిరా దుర్మధాంత.